హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. సో ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి ఆర్టిస్టులు, పొలిటికల్ లీడర్స్ ఎంతోమంది విషెస్ చెప్పడం చూస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారి నుంచి కూడా మనము విషెస్ రావడం చూసాం. అయితే గత కొంతకాలంగా వీళ్ళ ఫ్యామిలీ మధ్య వివాదాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో న్యూస్ ఛానల్లో ఆర్టికల్స్ రావడం ఇవన్నీ కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేయడం కాస్త అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మరి మీరేం చెప్తారు వీటి గురించి? అలాగే సినీ జర్నీ గురించి, ఎన్టీఆర్ గారి సినీ జర్నీ గురించి కూడా ఆయన బర్త్డే నేపథ్యంలో చెప్పండి సార్. ముందుగా నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఎన్టీఆర్ అసలు ఆల్రౌండర్. ఇది రాదు, ఇది చేయలేదు, ఇది బాగా చేయడు, ఇది అన్నీ బాగుంటాయి కానీ ఇది ఒక్కటే రాదు, అట్లా మిగతా అందరి హీరోలకి ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుందేమో కానీ ఎటువంటి డ్రాబ్యాక్ లేని యాక్టరు ఎన్టీఆర్. అసలు అంటే నేను చాలామంది విశ్లేషకులు కానీ అంటే విమర్శకులు కూడా పోగిన సందర్భాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారికి. తాతగారు ఉనికిని పుచ్చుకొని పుట్టిన నటుడు తిరుగుండదు అన్నట్టుగా అన్నారు. అట్లాగే ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, ఆయన యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. సో అటువంటి తారక రామ్ ఏదో పార్టీకి సంబంధించి లేదా టీడీపీకి సంబంధించి ఏదో కొంచెం దూరంగా ఉన్నారు, రకరకాల వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో డెవిల్ సినిమా రిలీజ్ అయినప్పుడు కళ్యాణ్ రామ్ గారికి జర్నలిస్ట్ అడిగినప్పుడు, మీరు మీ బ్రదర్ ఎన్టీఆర్ క్యాన్వాసింగ్ కానీ ఎన్నికల పోటీ చేయడానికి సంబంధించి వెళ్ళిపోతున్నారంటే, ఇది తమ్ముడితో డిస్కస్ చేసి చెప్పాలండి. చెప్పలేను, ఎందుకంటే బిజీ స్టారు. ఆల్రెడీ వరుసగా హిట్లు, RRR తర్వాత దేవరా సినిమా, అది 2 పార్ట్లు. తర్వాత వార్ బాలీవుడ్ సినిమా హృతిక్ రోషన్ గారితో ఉంది, అదొకటి ఉంది. తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఉంది. ఇన్ని చేసినప్పుడు ప్రతిదీ దానికి మాక్ డ్రిల్లు, ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్టోరీ వినడము, దాని గురించి డిస్కషన్లు, అగ్రిమెంట్లు, ఒకటి కాదు లొకేషన్ ఇవి, ఆ కాల్ షీట్లు తీసుకోవడము, ఇన్ని ఉంటాయి కదా. వాటి మీద ఎప్పుడు ఇది అవుతాడు? ఒకవేళ ఆయన క్యాన్వాసింగ్కి వచ్చినా సుమారుగా 2 నెలల పాటు తీసేయాలి. 2 నెలల పాటు క్యాన్వాసింగ్ వచ్చాడు అనుకుందాం. ఇదంటే 60 రోజులు ఎంత వాల్యుబుల్ పీరియడ్ ఆయనకి. ఆయనకున్న స్టార్ ఇమేజ్కి ఎంతమంది ప్రొడ్యూసర్లు సినిమాలు ఆపుకోవాలి అటు క్యాన్వాసింగ్కి వెళ్తే. రోజు ఒక 100కి 10 రూపాయలు వడ్డీ చొప్పున తీసుకొచ్చే, ఇంట్రెస్ట్లు నడిపించి తీసుకొచ్చే ప్రొడ్యూసర్లు ఎంత సఫర్ అవుతారు, ఎంత కాస్ట్ కటింగ్ అవుతుంది. ఇన్నిటి మీద ఆలోచించి ఆయన రాకపోయి ఉండొచ్చు. పైగా ఆయన ఎప్పుడూ చెప్పాడు, ఇది తాతగారు పెట్టిన పార్టీ. తండ్రి గారు తాతగారికి చైతన్య రథం సంబంధించి సుమారుగా 1,00,000 కిలోమీటర్లు తిరిగిన ఎవరైనా ఉన్నారా? అప్పుడులో పవర్ స్టీరింగ్లు లేవు, ABS ఎయిర్ బ్రేక్ సిస్టమ్ లేని రోజుల్లో ఆ వాహనాన్ని, చైతన్య రథాన్ని ఎలా నడిపాడు ఆయన ఒక్కడే? ఎంత కష్టం. మనం ఒకసారి ఒక తిరుపతికో లేదా ఎక్కడికే వెళ్ళి ఇచ్చినప్పుడు అబ్బా జర్నీ స్ట్రెయిన్ అనుకుంటామే, 1,00,000 కిలోమీటర్లు అంటే మాటలా. హరికృష్ణ గారు నడిపారు. మరి అటువంటి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్. ఇప్పటికీ ఎప్పటికీ శ్వాస ఉన్నంత వరకు నేను తాతగారు పెట్టిన పార్టీలో ఉంటాను, నేను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. 2009 ఎన్నికలకు ముందు కూడా ఆయన క్యాన్వాసింగ్ కూడా తిరిగాడు కదా, తాతగారులాగా కాకి బట్టలు వేసుకొని కూడా. సో అందుకు ఆయన ఎప్పుడూ టీడీపీ కార్యకర్తే. తర్వాత టీడీపీ లీడర్ అవుతారు, ఎప్పుడుకో అవుతారు, ఖచ్చితంగా టైం ఉంది దానికి. ఇంత మంచి సినిమాలు ఇవన్నీ ఉంటుండగా ఇంకా అనుభవం రావాలి, వయసు రావాలి. ఇప్పుడు ఎంత 40-41 ఇప్పుడు ఆయన బర్త్డేకి ఇంకా ఉంది. కాబట్టి వీళ్ళు మీడియా కథనాలు లేదా గిట్టని వాళ్ళు ప్రత్యర్థులు ఎవరైతే రాసిన కథనాల మీద మనం బేస్ అయిపోయి వెళ్ళిపోకూడదు. కుటుంబం ఎన్టీఆర్ ఎవరు? లోకేష్కి స్వయాన మేనమామ కొడుకు. ఎన్టీఆర్కి లోకేష్ ఏమవుతారు? స్వయాన మేనత్త కొడుకు. అంతేనా? భువనేశ్వర్ గారు ఎవరు? హరికృష్ణ గారు అక్క చెల్లెలేగా, ఎక్కడ రిలేషనే కదా, ఎక్కడ కాకుండా పోతారు వీళ్ళు. సో ఆ బ్రదర్కి ఎక్కడ విషయం చెప్పాడు ఆయన. మిగతా మా ఓడు ఎన్టీఆర్ అని కలుపుకున్న సోకాళ్ళు అందరూ ఎక్కడైనా ఇట్లా పెట్టారా సోషల్ మీడియా వేదికగా? అది లోకేష్ చేంజింగ్ అని చెప్తున్నాను. చాలా చేంజ్ అయ్యాడు ఆయన, చాలా చాలా అందరినీ కలుపుకెళ్తున్నాడు ఆయన. యంగ్ జనరేషన్ నాయకుడు చేయడంలో అదే ఉద్దేశం బాబు గారు, అందుకే సెక్రటరీగా పెట్టారు ఆయన్ని. ఇటు ఈ కింద స్థాయిలని అంటే కింద స్థాయి అంటే యంగ్ జనరేషన్ని, పెద్దవాళ్ళని కూడా కలుపుకుపోతున్నాడు ఆయన. సో ఎన్టీఆర్కి విషయం చెప్పారు ఎక్స్ వేదికగా, చాలా మంచి ఆయన, బాగుంది కదా. ఆయనతో పాటు మిగతా హీరోలు కూడా చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు
మేబీ రామ్ చరణ్ గారి బర్త్డే సంథింగ్, ఎన్టీఆర్ గారి మిస్సెస్ బర్త్డే ఒకరోజు పక్క రోజులో అంట. వీళ్ళు వెళ్ళగానే ఫస్ట్ రామ్ చరణ్ వచ్చి ఎన్టీఆర్ని తీసుకెళ్ళిపోతాడంట తన బర్త్డేకి. లక్ష్మీ ప్రణీత గారి బర్త్డే కూడా ఉండకుండా అంత ఫ్రెండ్లీగా ఉంటారు. బయట జనాలకు ఎలా ఉంటుంది, నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే పడదు. ఎవరు చెప్పారు? వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరితో పాటు మహేష్ బాబు కూడా బాగా క్లోజ్గా ఉంటాడంట. వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో. RRR కూడా దోస్తి అని పాటకి అర్థంలో వచ్చేలాగా ఇద్దరు యాక్ట్ చేశారంటే బయట కూడా నిజమైన ఫ్రెండ్స్ కాబట్టి సినిమాలో కూడా వాళ్ళకి ఈజీ అయిపోయింది. వాళ్ళు విషెస్ చెప్పారు. బన్నీ అయితే బావా అని పిలుచుకుంటారు, బన్నీను రామ్ చరణ్. అలాగే మనోజు రామ్ చరణ్ మళ్ళీ క్లోజు, రామ్ చరణ్ మనోజు ఎన్టీఆర్ క్లోజ్గా ఉంటారండి. అందరూ ఇక్కడ ఫ్యాన్స్ మాకు పడదు ఇది పడదు అని గొడవలు ఇవన్నీ వాళ్ళకి అదేం ఉండదు. ఇకపోతే పార్టీ పరంగా కూడా ఆయన ఎప్పుడైనా సిద్ధమే పార్టీ పిలిస్తే. బట్ ఆయన కెరీర్ అక్కడ ఉంది. ఇప్పటికే కొన్ని సినిమా ఆల్రెడీ అట్లీ సినిమా ఒకటి రెడీగా ఉందంట. మళ్ళీ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి సినిమా కూడా ఒకటి రెడీగా ఉందంట. ఏది దేవర అవ్వాలి, రెండో పార్ట్ ఇంకా దేవర 1 ఇంకా అయింది, దేవర 2 అవ్వాలి, వార్ 2 అవ్వాలి. ప్రశాంత్ నీలేజ్ ఆయన పేరు మన KGF డైరెక్టర్, ఆయన మూవీ ఒకటి ఉంది. ఇంకెన్ని త్రివిక్రమ్ గారి మూవీ ఒకటి స్టోరీ విన్నాడంట. ఇవన్నీ ప్రాజెక్టులు ఉన్నాయి కదా. మరి ప్రొడ్యూసర్లకి ఎంత నష్టం, దాని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉంటారు, ఇవేం ఆలోచించక్కర్లేదా? కాబట్టి పార్టీ అవసరమైనప్పుడు దానికి కేవలం వాడుకుంటుంది. ఆయన సిద్ధంగా ఉంటాడు ఎప్పుడైనా సరే. కాదు మేము నందమూరి కుటుంబంలో కాదు, మేము టీడీపీకి వెళ్ళము అని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన? రానుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరికి వాళ్ళు పొరపాటున ఖండించినా దీన్ని ఇంకోలా మార్చేస్తారు. అవునా? అందుకు భయంకో లేదంటే మీ సోషల్ మీడియాతో ఎందుకులే లేనిపోయిన తలనొప్పి పడుకున్నారు, ఎక్కడ మాట్లాడట్లేదు, కాముగా ఉన్నారు. దాన్ని కాముగా ఉండడం కూడా మౌనం అంగీకారం, ఈయన ఏమనట్లేదు కాబట్టి మనం రాసేసుకోవచ్చు అనమాట. రాసేసుకుంటున్నారు. వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు. రాసుకోండి మరి మా మీద మీరు బతుకుతున్నారు కదా, బతకండి అన్నట్టుగా చూస్తున్నారు. అది కాబట్టి లోకేష్ గారికి ఎన్టీఆర్ గారికి ఏమి పొరపచ్చాలు లేవు. అలాగే నందమూరి ఫ్యామిలీకి నారావారి ఫ్యామిలీకి పొరపచ్చాలు ఏం లేవు. అంత కుటుంబమే. మరి అక్కడ పార్టీ నిజంగా చంద్రబాబు గారు అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే ఇప్పటికి పార్టీ ఉండేదా? ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరు నడిపించారు? మరి చాలామంది విశ్లేషకులు చెప్పారు కదా ఈ అంశం మీద. దీన్ని తెరవైన కొన్ని బ్యాడ్గా కూడా మాట్లాడారు. కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఈయన టేక్ ఓవర్ చేసుకోకపోతే ఈ రోజుకి పార్టీ ఉండేదా అనేది క్వశ్చన్ మార్కే. మరి నడుస్తుంది కదా. వీళ్ళు కూడా సయోధ్యగా తిరుగుతున్నారు కదా. కథలు కార్యాలు మధ్యలో ప్రైవేట్ పార్టీల్లో వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్లో కథలు కార్యాలైనప్పుడు మొన్న ఆ మధ్యన వీడియోస్ కూడా వచ్చాయి. కళ్యాణ్ రామ్ గారు బాలయ్య గారు చిన్నమ్మాయి ఫొటోస్లోను, లేదా ఎన్టీఆర్ గారు బ్రాహ్మణ్ గారు ఏదో సందర్భంలో ఎదురు పడ్డారని ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవంతా ఒకటే కుటుంబం, బ్రదర్ అండ్ సిస్టర్స్. వాళ్ళు ఎన్ని కాకుండా బ్లడ్ రిలేషన్స్ కాకుండా అయిపోతారు. పైగా తాతగారు పెట్టిన పార్టీ కాకుండా ఇంకెవడైనా పార్టీ మారిపోవచ్చేమో కానీ ఎన్టీఆర్ గారు లోకేష్ గారు లాంటి వాళ్ళు పార్టీ మారడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వెళ్ళిపోవచ్చు కాంగ్రెస్కి బీజేపీలోకి, కానీ కేటీఆర్ గారు వెళ్ళగలరా? వెళ్ళరు కూడా. అలాగే లోకేష్ గారు ఎన్టీఆర్ గారు వెళ్ళరు, ఎప్పటికీ అందులోనే ఉంటారు. సో సయోధ్య మిత్రులు రిలేషను విషెస్ చెప్తాడు, అని తప్పేం లేదు. సో అలాగే ఆయనతో పాటు మనం కూడా మరొకసారి విషెస్ చెప్దాం. ఓకే. కాబట్టి ఇవన్నీ అపోహలే. వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందని చెప్పి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. కానీ ఆల్ హ్యాపీ. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యంగ్ టైగర్. ఇప్పుడు కూడా ఆల్రెడీ పోలీసు రిలీజ్ చేశారు ఫొటోస్ అంటున్నారు, కానీ ఏ పరంగా రిలీజ్ చేశారు అది ఇంకా పూర్తి సమాచారం లేదు. బట్ రేవ్ పార్టీ అన్నట్టు మీడియాలో కథనాలుగా వచ్చేస్తున్నాయి. బట్ నటి హేమ గారి పేరు వచ్చింది అని అంటే ఏ పరంగా వచ్చింది అనేది కొద్ది రోజులు ఇన్వెస్టిగేషన్ అయితే కానీ క్లారిటీ రాదు. మేబీ ఎవరైనా ఇందులో కేసు వేసి మేము ఇలాగ వెండి ఆన్ స్క్రీన్ మీద ఉండే వాళ్ళం మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు కొద్దిగా మీడియాలో కథనాలు రాకుండా రక్షణ కల్పించండి అంటే బ్రేక్ వేయచ్చు, కోర్టు తీర్పిచ్చింది దాని ప్రకారం. సో మొత్తం మీద ఆవిడ ఏ పరంగా ఏ ఉద్దేశంలో వెళ్ళారో తెలియదు, కానీ అందరిలో కల్లా కొంచెం ఫేము నేమ్ ఉన్న ఆవిడే అయి ఉంటుంది. అందుకే ఆవిడని బాగా హైలైట్ చేశారు. మిగతా అందరూ చిన్న ఆర్టిస్టులు, వేరే తెలియని వాళ్ళ పిల్లలు ఎవరు అయి ఉంటారు. ఈవిడ కొద్దిగా సీనియర్ ఆర్టిస్ట్ ఫేమ్ ఉన్న ఆవిడ కాబట్టి దొరకడమే లేటు కదా ఇంకా. సో అట్ బ్యాడ్ టైం. మళ్ళీ మోర్ ఓవర్ ఆవిడ ఏదో కొద్దిగా కవర్ చేయాలని చూసింది కూడా ఆవిడకి మళ్ళీ తలకి బొప్పి కొట్టేలా తయారైంది. థ్యాంక్ యూ సో మచ్.